వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. ఈ రోజు తెల్లవారుజామున నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ని అరెస్ట్ చేశారు. వాళ్ళ వైఫ్ శకుంతలాదేవి ఈరోజు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదు. మేడం, ఈ అరెస్ట్ని ఎలా చూస్తున్నారు? ఎలా చూస్తానన్నా, అందరికీ తెలిసిందే కదరా ఇది అక్రమ కేసు అని. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇది అక్రమంగా ఆయన మీద పెట్టారు. అసలు ఎన్ని గంటలకు పోలీసులు వచ్చారు? అసలు ఏం జరిగింది ఆ మూమెంట్లో? 4:30కి వచ్చారని చెప్తున్నారు కింద వాచ్మెన్. అవి వచ్చి పైకి వచ్చి తలుపులు పగలగొడతామని చెప్పి తలుపులు అది దబా దబా కొట్టి చాలా ఇది చేశారమ్మా. మీ అబ్బాయి రావ్జీని కూడా గతంలో అరెస్ట్ చేశారు. ఇప్పుడు జోగి రమేష్ గారిని కూడా అరెస్ట్ చేశారు. మీ ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు అంటూ చాలా మంది వైసీపీ నేతలు కూడా అంటున్నారు. దీని గురించి ఏమంటారు? ఇంకా మంచిగా అంటే ఇంకా అక్రమ కేసులు పెట్టకపోతారా? ఎప్పటికీ వీళ్ళు ఎప్పుడు ఏ తప్పు చేయరు కాబట్టి అమ్మా, ఎప్పటికీ అరెస్ట్ చేయలేరు కాబట్టి తప్పుడు కేసులు పెట్టి తప్పకుండా ఆయన్ని అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టాలని. అంటే ఇంట్లో కూడా తనిఖీలు చేశారు అంటున్నారు. ఏమేమి తీసుకెళ్లారు అసలు? అప్పుడు ఏం జరిగింది? ఏం దొరికితే తీసుకెళ్తారా? ఏమి సీసీటీవీ ఫోటేజ్లు అవన్నీ తీసుకెళ్లారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ తీసుకెళ్లారు. అద్దెపల్లి జనార్దన్ కూడా ఏవన్గా ఉన్న ముద్దాయి కూడా మీ హస్బెండ్ పేరే చెప్పడం, ఇప్పుడు ఆయన ఏం చేయలేక కావాలని 3 వీక్స్ తర్వాత ఇప్పుడు అరెస్ట్ చేయడం ఏంటి అని చాలా మంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అంటే ఇది శ్రీకాకుళం టాపిక్ని డైవర్ట్ చేయడానికి జోగి రమేష్ని అరెస్ట్ చేస్తున్నారన్న దీని గురించి ఏమంటారు? అది కూడా కావచ్చు. నిన్న శ్రీకాకుళం జిల్లాలో 9 మందో 10 మందో లేడీస్ చనిపోయారంట. ఆ టాపిక్ను కూడా డైవర్ట్ చేయడానికే ఈరోజు ఈయన అక్రమంగా కేసు పెట్టి అరెస్ట్ చేశారు. అంటే పోలీసులు రాగానే అసలు మీతో ఏమన్నారు? ఏమేమి సహాయాలు తీసుకున్నారు? ఏం చేయలేదు, అరెస్ట్ చేస్తాము మీరు సహకరించండి అని చెప్పారు. అంటే డైరెక్ట్ అరెస్ట్ అన్నారా, ఇక్కడ తీసుకొస్తా అన్నారా, లేకపోతే లాక్కొని బయటకు వచ్చారని చెప్పి ప్రచారం జరుగుతుంది? తీసుకురాలేదు కానీ అరెస్ట్ చేస్తామని చెప్పారు. అంటే ముందుగా మనకైతే ఏమి కూడా ఏమంటారా అది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, ఏమీ ఇవ్వకుండానే వచ్చేసారనమాట తెల్లారి ఉదయం. అంటే ఇది కావాలని టీడీపీ వాళ్ళు చేపిస్తున్నారు అన్నట్టు ఆరోపిస్తున్నారు. దీని గురించి? అవునమ్మా, ఇంకెప్పటికీ కూడా ఆయన్ని మరి అక్రమంగా అంటే ఆయన ఎప్పుడు ఏ తప్పు చెయ్యలేదు కాబట్టి ఇంకా ఎట్లయినా సరే అక్రమ కేసు తప్పకుండా పెట్టాలి, ఆయన్ని ఇబ్బంది పెట్టాలి. ఎందుకంటే అమ్మా చంద్రబాబు గారికి కానీ లోకేష్కి కానీ కోపం ఒకటి ఉందమ్మా. ఎప్పుడు ఆయన అయ్యన్న పాత్రుడు గారు జగన్ గారిని బూతులు మాట్లాడినప్పుడు ఆయనతో సారీ చెప్పించమని ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు అది ఆయన కారు దిగకముందే ఆయన కారు మీద దాడి చేశారు టీడీపీ వాళ్ళు. కానీ ఆయన దాడి చేయడానికి వెళ్ళాడని అక్రమంగా ఆయన్ని అంటే ఇలా దొరికిపోవడం అదొకటి కోపం మా బాగా. అంటే ఇలా దొరికిపోయిన తర్వాత ఆయన కావాలని సిబిఎన్ ఫ్యామిలీని లాగుతున్నారు, కావాలని మీకు ఫ్యామిలీ ఉన్నారని చెప్పడం, జోగి రమేష్ ఫ్యామిలీని కావాలని లాగుతున్నారని చెప్తున్నారు టీడీపీ వాళ్ళు. ఎవరు? మొన్న ప్రెస్ మీట్లో కూడా టీడీపీ నాయకులందరూ అంటుంది ఏంటంటే జోగి రమేష్ కావాలని వాళ్ళ ఫ్యామిలీ, సిబిఎన్ కూడా ఫ్యామిలీ ఉంది, వాళ్ళకి కావాలని లాగుతున్నారు, ఈయన తప్పు చేసే ఉంటాడని చెప్పి టీడీపీ. ఎవరిని? ఎప్పుడు? మొన్న ప్రెస్ మీట్లో ఒక ప్రెస్ మీట్ జరిగినప్పుడు, అంటే జనార్దన్ గారు ఏవన్గా ఉన్న జనార్దన్ ఆల్రెడీ పేరు చెప్పినప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఫ్యామిలీనే లాగుతూ సిబిఎన్ మీకు కూడా ఫ్యామిలీ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మనవళ్ళు ఉన్నారు అని చెప్పి లాగుతున్నారు, లేకపోతే ఇంత డ్రామా జోగి రమేష్ గారు లాగుతున్నారని టీడీపీ వాళ్ళు అంటున్నారు. దీని పైన దేవుడు అంతా చూస్తూ ఉంటాడమ్మా. ఎప్పటికీ కూడా అన్యాయం అనేది గెలవదు. తప్పకుండా నా భర్త నీతిమంతుడు కాబట్టి ఆయన ఎక్కడ అక్రమం జరుగుతుందో ప్రశ్నించి పలానా చోట ఇక్కడ అక్రమం జరుగుతుందని ఆయన వెళ్ళి అది చూపించాడు. అంతేగానమ్మా అక్రమంగా ఆయన ఏం పెట్టలేదే. మీరు నా భర్త అక్రమంగా ఏదైనా చేస్తే మీరు అది ప్రూఫ్స్తో సహా చూపెట్టి మీరు బాధ పెట్టండి. కానీ నా భర్త ఎటువంటి అనీతి అక్రమం ఎప్పుడు చేయడు కాబట్టే ఇట్లా అక్రమంగా కేసు పెట్టి ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారు, మా కుటుంబాన్ని ఇట్లా బాధ పెడుతున్నాడు. కానీ పైన దేవుడు అని ఆయన ఉన్నాడు, ఆయన చూస్తూ ఉంటాడు కాబట్టి తప్పించుకోలేరు. ఒకవేళ ఇప్పుడు వాళ్ళు సీఎం పరిపాలన వాళ్ళు బాధ పెట్టినా రేపు మా జగన్ అన్నే వచ్చి వాళ్ళు శిక్షించే అవసరం లేదమ్మా, పైన దేవుడే శిక్షిస్తాడు తప్పకుండా. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ ప్రసాద్తో అథా మొహమ్మద్, RTV విజయవాడ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.